ప్రెషర్ కుక్కర్ల పంపిణీ పోలీసుల ద్వారా అడ్డుకోవడం వెనుక ఎమ్మెల్యే జోగురామన్న ప్రమేయం ఉందని ఆదిలాబాద్ మహిళలు మండిపడుతున్నారు. ఏళ్లుగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్న జోగురామన్న తమకు ఎలాంటి మేలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కుక్కర్లను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డిని అడుగడుగున ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. కేసీఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నటువంటి కుక్కర్ల పంపిణీని అడ్డుకున్నటువంటి పోలీసుల చర్యను పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి మహిళా లోకమంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క చర్య వెనుక ఎవరున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది మనము కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ యొక్క కుక్కర్ల పంపిణీని అడ్డుకోవడానికి మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మేము అనుకుంటున్నాము కుక్కర్ల పంపిణీ అతని డబ్బులు, ఓన్ డబ్బులు, సొంత డబ్బులతోటి పంచుతున్నాడు. ఏదో బీద వాళ్లకు పాపము కూలి చేసుకునే వారికి ఎవరికి కొనేటి సోమత లేదు, అసంటి వాళ్లకు అతను ఇయ్యాలనుకుంటున్నాడు అతని ఇష్టంతో. అయితే ప్రజలు తీసుకుంటున్నారు, మంచిగా అందరు తీసుకుంటున్నాడు, అందరు పార్టీలోళ్ళు తీసుకుంటున్నారు. పార్టీ ఫీలింగు లేదు ఇక్కడ. కాంగ్రెస్ తీసుకుంటున్నాయి, టీఆర్ఎస్, టీడీపీ అందరు తీసుకుంటున్నారు. కాబట్టి అతని ఓన్ డబ్బుతోటి ఇయ్యాలనుకుంటున్నాడు. మరి దీనికి అడ్డుకున్నాడు ఎందుకు? మరి మీరు కేసీఆర్ సీరియల్ వంచుతున్నారు, దాన్ని కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు వంచుతున్నారు. మరి అవి ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అది ఆ సీరియల్ వంచుతున్నారు ప్రజల సొమ్ము కాకుండా ఇది ఓన్ డబ్బుతోటి వంచుతున్నాడు అతను ఓన్గా. అయితే ఒక నాయకుడు నేను ప్రజలకు మేలు చేస్తా, బీద వాళ్ళకు మేలు చేస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా, జాబులు లేని వాళ్ళకి జాబులు ఇస్తా అని అతను ఏదో కోరికతోటి అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చిండు. ఎందుకొరకు ఆదిలాబాద్ని బాగుపడతాం, బాగు చేస్తాము, ఆదిలాబాద్ మంచిగా ఉండాలా, బీద వాళ్ళు బాగుండాలని అతని కోరుకున్నది. కోరుకున్న దానికి కాంగ్రెస్ పార్టీ ఇలా అందరికీ చేస్తుంది. మేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద అందరు అభిమానంతో ఉన్నారు. ఇప్పటి వరకు అవి దొరికిన ఇండ్లే, అవి దొరికిన పింఛన్లే, అప్పుడు దొరికిన ఏవి అయినా అప్పుడే కాంగ్రెస్ ఆదాయంలో అయినాయి. ఇప్పుడు మాత్రము ఒక పని కాలేదు, బీద వాళ్ళని వాడు చూసినోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. ఇండ్లలో నీళ్ళు చూస్తే నీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయిన నాయకుడు లేడు. మరి ఈయన యువత మరి ఏదో ఉత్సాహంతో యూతులకు అందరికీ మేలు చేస్తా అనుకుంటున్నాడు. చదువుకున్న వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు, కూలి వాళ్ళకు అందరికీ కాంగ్రెస్ పార్టీ చేస్తాము అని ముంగాటికి వస్తున్నది. ఎన్నో హామీలు ఇస్తున్నది. హామీలు ఇచ్చిన హామీలు కరెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అబద్ధం ఆడది, అబద్ధం మోసం చెయ్యది, మోసపెట్టది, పబ్లిక్ని మోసపెట్టది. అయితే ఇప్పుడు ఈ కుక్కర్ల పంపిణీని ఎవరైతే ఆపేసారో పోలీసులతోని, అది అంటే దాని వెనక ఎవరున్నారు అనుకుంటారు? ఈ టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కలిసి ఇతను కుక్కర్లు వంచితే మేము ఏడ ఓడిపోతాము, మరి వీళ్ళందరూ ఏడ శ్రీనివాస్ అన్న గెలుస్తాడు అన్నట్టు ఉద్దేశంతో తప్ప మరకది ఏమీ లేదు. బీద వాళ్ళు ఇప్పుడు కైకిళ్ళు కూలీలు ఇడిసబెట్టుకొని పరిశాన్ అవుతున్నారు. ఇంటింటికి పోయి పంచుతున్నాడు అతను. తప్పు చేస్తలేడు, ఎవరిని దోసుకుంటలేడు, ప్రజల సొమ్ము దోసుకుంటలేడు. కాబట్టి కుక్కర్లని మాత్రము ఈ నాయకులు, పోలీసు వాళ్ళు న్యాయం చేయాలా, వీళ్ళు న్యాయం చేసి ఈ కుక్కర్లని రిటర్న్ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మీకు కుక్కర్ వచ్చిందా అమ్మా? ఇప్పుడు కుక్కర్లు పాంచోడిని పోలీసులు ఆపేశారు, మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇవ్వాలనుకుంటున్నాం, మాకు ఇయ్యాల కుక్కర్లు ఇయ్యాల మాకు. ఇప్పుడు కుక్కర్లన్నీ పోలీసులు తీసుకుపోయారు కదా, మరి ఎట్లా అంటారు? పోలీసు వాళ్ళని ఇవ్వాలని కోరుతాం మేము దగ్గర చేస్తాం పోలీసులతో. అమ్మా, ఈ కుక్కర్లు ఆపిందా అని ఇంకా ఎవరున్నారని అనుకుంటారు? జోగురామన్న సార్ ఓడిపోతాడని భయంతోనే అతను ఇదంతా చేస్తాం. ఫస్ట్ నుండే కందిసార్ రెడ్డి సార్ మీద కాలుతున్నాడు, ఏదో ఒక కుట్ర చేస్తున్నాడు, అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తున్నాడు అతను ఓడిపోతాడని. మరి అతనికి కూడా ఒక ట్రస్ట్ ఉంది, అతన్ని వంచమని. అతను వంచాడు, సార్ వంచుతున్నాడని కుళ్ళుతోని ఇట్లా చేస్తున్నాడు. కుక్కర్లు వంచక ముందు కూడా సార్కి మెజారిటీ ప్రతిరోజు నెల మొత్తం ఆఫీస్కి వచ్చి ప్రతి వాడలో స్వయంగా వాళ్ళే పిలిచి జాయిన్ అవుతున్నారు. ఈ కుక్కర్లు ఇవ్వడం వల్లనే ఓట్లేస్తారని కాదు, ముందు కూడా ఏ నాయకుడు కాంగ్రెస్లో వేరే నాయకులైనా సరే ఎవరికి మెజారిటీ పెరుగుతలేదు. కుక్కర్లు ఇచ్చిన ఇవ్వకపోయినా పబ్లిక్ అందరూ సార్కే ఓటేస్తామంటున్నారు. ఎమ్మెల్యేగా వస్తే సార్ పనులు చేస్తున్నాడు, సేవాగుణం ఉంది, ఇంతవరకు ఎవరు చేయలే, ఇంకా మంచి పనులు చేస్తాడు అని సార్కి సీట్ వస్తే సార్కే ఓటేస్తామంటున్నారు, కాంగ్రెస్కే ఓటేస్తామంటున్నారు. ఈసారి మీరు ఎన్ని ఆటంకాలు చేసినా కంది శ్రీనివాస్ రెడ్డి సార్ గారే గెలుస్తారు, ఆ భారీ మెజార్టీతోనే గెలుస్తారు. నీకు పాయలశంకర్కి ఒక 40-50 వేల ఓట్ల తప్ప నీకు రావు. అమ్మా, ఈ కుక్కర్ల పంపిణీని ఏదైతే ఆపినరో అది ఎట్లా అనిపిస్తున్నది అమ్మా? టీఆర్ఎస్ తోటి
అంటే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తున్నది? మీకు కుక్కర్ వచ్చిందా? రాలే. మరి ఇప్పుడు కుక్కర్లు అన్నిటినీ పోలీసులు తీసుకొని పోయినరు, మరి వాళ్ళు కరెక్టే చేసిర్రు అనుకుంటారా? కరెక్ట్ తప్పు చేసిండు. తప్పు చేయలేదు. ఆడివాళ్ళకి ఇస్తామంటే ఇవ్వకుండా ఆపేసిండు. మరి అతడు సీరియల్ వంచుతున్నాడు కదా. ఆ సీరియల్ అయితే వాళ్ళు కట్టుకో, సీరియల్ ఎందుకు వంచుతున్నాడు? మరి ఆ చీరలు మన సొమ్మే. మన సొమ్మే కనుక పత్తులకు కట్టేటి, శనగలకు కట్టేటి ఇస్తున్నాడు. వాడి వాళ్ళకి ఇస్తున్నాడు. గిసుడు చీరలు ఇచ్చారు కట్టుకున్నాడు. మరి ఇప్పుడు చీరల పంపిణీకేమో పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్నారు, కుక్కర్ల పంపిణీనేమో ఆపేసి కుక్కర్లను తీసుకొని పోయినరు. ఇది ఎట్లా అనిపిస్తున్నది అమ్మా? తప్పు అనిపిస్తున్నది. చేస్తున్నారు వాళ్ళు. తప్పు అనిపించలేదు, బాగా తప్పు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒకవేళ కుక్కర్లు వంచకుండా గిట్ట పోలీసులు ఆపేస్తే అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. నీ దమ్ము లేదు, నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు తీసుకొచ్చి నువ్వుగా మంచు తీసుకుంటారు పగలు. తీసుకోవాలన్నట్టు కాదు, నువ్వు ఇచ్చింది తీసుకుంటా, నువ్వు ఇచ్చింది తీసుకుంటావు. ఎవరు తీసుకున్నా తీసుకుంటాం. నువ్వు వచ్చి నువ్వేం చేసినావు? మాకు నువ్వేమైనా చేసినావా? ఇండ్లు ఇస్తున్నావు, ఇండ్లు ఇచ్చినావా? జాగలు ఇస్తున్నావు, జాగలు ఇచ్చినావా? ఏమీ నీది అందలేమా? అది వీడికి 3 నెలలు అవుతుంది మాకు తాగుతాను నీళ్ళు కైలాస పని ఇప్పుడు చూపిస్తాను. నేను చూపిస్తా పని ఏంటి. ఇది వరకు నీళ్ళు పోట్లేవు మాకు. ఇంత కాకుండా పడగా కాకా నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం మేము. మాకు నీళ్లు నిప్పులు లేవు. గింత గింత గుడిసెల్లాలో మేము పిల్లలు పట్టుకొని బతుకుతున్నాం. ఎవరు ఆపిర్రు అనుకుంటున్నారమ్మా? రామన్న సార్ ఆపిండు. మరి ఇంతకు ముందు రామచందర్ రెడ్డి మినిస్టర్ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఆయన అప్పుడప్పుడు ఈయనకు అడ్డంకం చేసిండా? చేయలేదు. మరి ఆయన ఏమన్నాడప్పుడు జోగురామన్న ఈడే గెలుస్తాడా, ఈడే సీనియర్ మనిషి ఉంటాడా, ఈయననే గెలన్నా, ఇతనికేనా అన్నప్పుడు మా సార్ నన్ను రామచందర్ రెడ్డిని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఒక్కడే గెలుపా? ఆయనని గెలనిచ్చేది లేదు. ఆయన వాళ్ళకేం పనులు చేయలే, భయం లేదు. ఆయనని ఎందరు బాధ పెడుతున్నాడు, ఎందరు ఉసురు పోసుకుంటున్నాడు. మరి అతడు ఇప్పుడు పిల్లల్ని ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? కంది శ్రీనివాస్ సార్ని ఏమిటి సార్ కష్టపెడుతున్నాడు? ఆయన ఎదగా ఈడే ఎదగా అన్న. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ జోగు రామన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మీకేమైనా బెనిఫిట్ అయిందా అమ్మా? మాకేం చేయలే. మాకు రూపాయి లేదు అతని ఆశ. మేము ఆశించలేదు. మేము ఆయన దగ్గరికి పోలే, మాకు చేయలే. మాకు ఆయనతో సంబంధం లేదు. మాకు కంది శ్రీనివాస్ గెలాలా, ఆయన మంచిగా ఉండాలా. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉన్నదో దాంట్లో ఎవరెవరైతే లాభపడ్డారో వాళ్ళందరూ ఎవరమ్మా? ఎవరెవరు లాభపడ్డాడు? ఆయన ఇంపడి తిరిగిన వాళ్ళు లాభపడాలచ్చు. ఇక ఆ ఊరుకో ఉంటారు ఒక 10 మంది, అలాంటి డెవలప్ చేసుకునొచ్చు. ఊరందరినీ డెవలప్ చేసిండు ఆయన? చేయలే. ఆయన ఊళ్ళని ఆయనకు లేదు ఓటు, ముంచిండు ఆయన గొప్ప. ఇది మొత్తానికి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెషర్ కుక్కర్ల పంపిణీని అడ్డుకోవడాన్ని తాము హర్షించబోమని చెప్పి, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని సమర్థించబోమని చెప్పి, ఖచ్చితంగా పోలీసుల చర్య వెనుక స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రమేయం ఉందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూనే, ఆయన ఇంతవరకు తమకు చేసిందేమీ లేదు కానీ చేసే చేతులను అడ్డుకోవడం అనేటటువంటిది అది సరికాదని చెప్పేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.